నేను మీ సురేష్ మాము ఇన్ వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్లో మొన్నటి వరకు కూడా టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ని అందించడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా విద్యార్థులకు ఏదో రకంగా ఉపయోగపడాలి, మరి విద్యార్థులకు ఏదో రకంగా ఏమైతే ఇప్పుడు నష్టపోతున్నటువంటి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశాలని ఎలాగైనా పిల్లలకు అందజేయాలనేటువంటి మంచి ఉద్దేశ్యంతో మరి వర్మ క్లాస్ రూమ్ని ఈ రకంగా మార్చడానికి కొంతమంది అంటే నాకు తెలిసినటువంటి చాలామంది స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, కొంతమంది డైట్ ఫ్యాకల్టీ, వీళ్ళందరూ కూడా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి ఉన్నారు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యూట్యూబ్ అనేటువంటి ఈ మాధ్యమం ద్వారా మరి పిల్లలందరికీ ఏమైతే లెర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయో, అంటే గత సంవత్సర కాలంగా పాఠశాలలకు రాకపోవటం వలన వారిలో ఏర్పడినటువంటి స్తబ్దత అనే దాన్ని తొలగించడానికి, అలాగే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇంగ్లీష్ మీడియంకి పిల్లల్ని ట్రాన్స్లాక్ట్ చేయడానికి మధ్యలో అంటే వాళ్ళకి కొంచెం టెర్మినాలజీ అనేది అవసరం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కసారిగా మీడియం చేంజ్ అయ్యేటప్పుడు ఓల్డ్గా ఉన్నటువంటి అంటే వాళ్ళు పాత వర్డ్స్కి న్యూ వర్డ్స్కి కొంచెం వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ ఇబ్బందిని తొలగించడానికి, అలాగే వాళ్ళకి ఏమైతే ఇంట్రెస్ట్గా ఉంటాయో అంటే స్టోరీస్ కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, కొన్ని యాక్టివిటీస్ కావచ్చు, సో వర్మ క్లాస్ రూమ్లో వీటన్నిటినీ కలుపుతూ ఈ వీడియోస్ని ప్లాన్ చేయటం జరిగింది. సో ఈ సిరీస్లో భాగంగా 12వ తారీఖు అంటే SCERT డైరెక్టర్ శ్రీ వి ప్రతాప్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. 12వ తారీఖు నుంచి ఖచ్చితంగా టీచర్స్ అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలకి ఎంతో కొంత దగ్గర అవ్వాలని చెప్పేసి, సో అంటే అది కూడా దృష్టిలో పెట్టుకున్నాము. సో యాక్చువల్గా మాకు వచ్చినటువంటి థాట్ ఏంటి అంటే అసలు అదే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లవాడికి అంటే పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ఏ విద్యార్థికైనా కూడా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి అందుతున్నటువంటి ప్రాథమిక రిపోర్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో చాలామంది పిల్లలు 5వ తరగతి దాటుతున్నా కూడా ఇంకా చదవలేకపోవటం, రాయలేకపోవటం, ప్రైమరీ బేసిక్ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చేయలేకపోవటం, ఇటువంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అటువంటివన్నీ ఏమైతే ఉన్నాయో మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ని తీసుకోవటం జరిగింది. సో అంటే క్లాస్ అనేది ఈ క్లాస్కి సెగ్రిగేట్ చేయటము, 3వ తరగతి ఈ పాఠం చెప్పడం, 4వ తరగతిలో ఇది చెప్పాలి అనేటువంటిది లేకుండా ఒక గ్రేడ్స్గా తీసుకోవటం జరిగింది. అంటే అసలు టోటల్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని మనం టోటల్గా అంటే బేసిక్ లెవెల్ దగ్గర నుంచి మాస్టరైజ్ చేసే విధంగా, అంటే పిల్లల్ని ఖచ్చితంగా మనం ఆ క్లాస్ అయ్యే లోపల పిల్లలకి టాస్క్స్ ఇస్తూ, హోంవర్క్స్ ఇస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా చేయటానికి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అలాగే షార్ట్ ట్రిక్స్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవటం ఎట్లాంటి ట్రిక్స్ని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయటం జరిగింది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా పిల్లలందరికీ చేరే విధంగా మన టీచర్ కమ్యూనిటీ అందరూ కూడా సహకరిస్తారని, మరి వర్మ క్లాస్ రూమ్ అనేటువంటి ఈ ఛానల్ని ఆదరిస్తారని, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ని పాస్ చేయండి. ఎందుకనంటే ప్రతి విద్యార్థి అమూల్యమైన వాడే కాబట్టి అందరికీ ఈ వీడియోస్ అందాలి, చేరాలి. వాళ్ళు ఈ వీడియోస్ చూడటం ద్వారా అంటే ఖచ్చితంగా మీకు నచ్చాలి ఫస్ట్. సో టీచర్స్ అందరూ కూడా నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క టీచర్ ఈ వీడియోని ఫస్ట్ చూడండి. ఏమైనా సజెషన్స్ ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా నేనేమి అనుకోను, ఎందుకనంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. కాబట్టి నాకు ఏమైనా కామెంట్స్ కానీ లేదంటే ఏమైనా సజెషన్స్ కానీ ఏమి ఇవ్వాలనుకున్నా కూడా కింద కామెంట్ బాక్స్ ఉంది, అక్కడ టైప్ చేయండి. సో ప్రతి ఒక్క సలహాని నేను తీసుకొని నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా రావడానికి, ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి, మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ చాలా మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ తయారు చేస్తానని హామీ ఇస్తూ మరి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ మీ సురేష్ కుమార్. నెంబర్స్ అంటే నెంబర్స్కి ఉండేటువంటి చరిత్ర. మరి నెంబర్స్కి కూడా హిస్టరీ ఉంటుందా? నెంబర్స్కి కూడా చరిత్ర ఉంటుందా? నెంబర్స్ ఎట్లా వచ్చాయి, నెంబర్స్ మన జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యాయి అనేది తెలుసుకోవటమే హిస్టరీ ఆఫ్ నెంబర్స్ అంటే. సో ఎట్లాగా వచ్చాయో తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోవాలి. మన పూర్వీకులు ఎవరు? ఎక్కడో ఉండేటువంటి, ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళందరూ. సో వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనం ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. సో అందులో మొట్టమొదటిది ఏది అంటే స్టోన్ ఏజ్. మీ అందరికీ తెలుసు స్టోన్ ఏజ్ అంటే ఏంటి అంటే పాత రాతి యుగం లేక శిలాయుగం అని పిలుస్తాం దీన్ని. అంటే ఏంటి? ఆది మానవుల కాలం.
ఆది మానవులు ఎట్లా ఉండేవారు, వాళ్ళందరూ తెలుసు మనందరికీ. ఎట్లా ఉండేవాడు అనేది మనం ఆల్రెడీ బుక్స్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా. సో ఆది మానవులు అనేవాళ్ళు ఒకప్పుడు ఉండేటువంటి మనుషులు. మరి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, వారి జీవనం ఎట్లా ఉండేది అంటే వాళ్ళు చెట్ల మీద, అలాగే ఆ గుహల్లో అంటే కొండ గుహల్లో నివసించేవాళ్ళు. మరి వాళ్ళకి ఆహారం ఏది అంటే ఆకులు తినేవాళ్ళు, ఫ్రూట్స్ తినేవాళ్ళు, చెట్లకు ఉండేటువంటి ఫ్రూట్స్ తినేవాళ్ళు, లేదు అంటే జంతువుల్ని హంట్ చేసుకునేవాళ్ళు, అంటే వేటాడేవాళ్ళు అనమాట. సో మరి ఇట్లా వేటాడే పరిస్థితుల్లో, ఇట్లాంటి వేటాడాలంటే వాళ్ళకి ఏం కావాలి, యానిమల్స్ కావాలి. మరి యానిమల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కువగా ఎక్కడ గ్రీనరీ ఉందో, అంటే గ్రీనరీ అంటే గ్రాస్ అలాంటివి ఎక్కువగా ఉండాలి, అక్కడ చెట్లు ఉండాలి. అలాగే వాటర్ సోర్స్ ఎక్కడ ఎక్కువ ఉందో, అంటే వాటర్ సోర్సెస్ అంటే ఏంటి, మరి కాలువలు కానీ, నదులు కానీ, లేదంటే చిన్న చిన్న సరస్సులు కానీ, అంటే పాండ్స్, ఇలాంటివి ఎక్కడ దొరికితే అక్కడ ఈ జంతువులు ఉంటాయి. ఎందుకంటే వాటికి కూడా తినడానికి తాగడానికి కావాలి కదా. సో అవి ఎక్కడ దొరికితే అక్కడ అవి ఉండేవి. మరి వాటిని వేటాడుకుంటూ ఈ మనిషి అక్కడికి వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు సపోజ్ మనం ఒక గేమ్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక ఆటకి వెళ్తున్నాం అనుకోండి, మనం ఒక్కళ్ళమే వెళ్తామా, ఏం చేస్తాం, మనతో పాటు ఉన్నటువంటి ఒక నలుగురు ఫ్రెండ్స్ని తీసుకుని అరే క్రికెట్ ఆడదాం రారా ప్లీజ్ రా, ఏదో వాలీబాల్ ఆడదాం రారా అని వాళ్ళందరిని అడుగుతాం. సో వాళ్ళందరూ వస్తారు, మీరందరూ కలిసి వెళ్ళి ఆడుకుంటారు. సో ఇక్కడ కూడా అంతే, వేటకు వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళడు, సో అందరినీ తీసుకుని వెళ్తారు. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రోజుకి మళ్ళీ రోడ్స్ ఉన్నాయా, అప్పుడు పెద్ద పెద్ద కొండలు, గుహలు అవన్నీ ఉన్నాయి. సో ఆ పర్వతాలు, కొండలు ఎక్కాలంటే చాలా కష్టం. సో బట్ ఏం చేసేవాడు, ఒకడు ఎక్కేవాడు పైకి. ఆ పైకి ఎక్కిన తర్వాత అక్కడ అటుపక్క ఉన్నాయా లేదా జంతువులు అనేది చూడటానికి వాళ్ళు చూసినప్పుడు ఈ కింద ఉన్న వాళ్ళు అడుగుతారనమాట, ఎన్ని జంతువులు ఉన్నాయి అటుపక్క అని అడిగితే మరి వాడు ఏం చెప్తాడు, అప్పట్లో లాంగ్వేజెస్ ఉన్నాయా, భాష ఉందా, లేదు కాబట్టి అచ్చపోచోచో అని అడిగాడు అనుకోండి, వాడు అడిగితే అటుపక్కన వాడు ఏం చెప్తాడు, వాళ్ళ లాంగ్వేజ్లో వాడు ఎన్ని అంటే వాడి దగ్గర ఇంకేం లేదు ఆధారం. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఏమిటి అంటే చేతి వేళ్ళు. సో 1 ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, లేదంటే మరి 10 ఉన్నాయి అంటే ఇలా చూపిస్తాడు, లేదంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయంటే ఎలా చూపించాలి. సో అంటే ఇక్కడ నెంబర్స్ అనేవి ఎందుకు మనం కనిపెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే శిలాయుగంలో ఇలా జరిగిపోయింది. మరి తర్వాత మిడీవల్ టైంలో, అంటే మిడీవల్ టైం అంటే మధ్యయుగం, మిడీవల్ టైం. ఈ మిడీవల్ టైంలో ఏం జరిగింది అంటే, మధ్యయుగంలో ఏం జరిగింది అంటే చాలా రకాలైనటువంటి నెంబర్స్ మీద ప్రయోగాలు జరిగినాయి. ఎక్కువ మంది ఈ నెంబర్స్ని ప్రయోగాలు చేయడానికి మొదలుపెట్టారు. అసలు నెంబర్స్ రావడానికి కారణం అయినటువంటి యుగం ఏదైనా ఉంది అంటే అది మిడీవల్ టైం అన్నమాట. కానీ స్టోనేజ్లో కూడా నెంబర్స్ ఉన్నాయా, ఉన్నాయి, స్టోనేజ్లో కూడా నెంబర్స్ ఉన్నాయి. సో రీసెంట్గా ఉన్నటువంటి కొన్ని హిస్టారికల్ బుక్స్లో ఏం కనిపిస్తుంది అంటే ఆది మానవులు సుమారు 30 నెంబర్స్ వరకు వాళ్ళు గుర్తులని చేసి పెట్టారట. 30 నెంబర్స్ వరకు గుర్తులు ఉన్నాయట. సో నేను మీకు రాసి చూపిస్తాను, ఆ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా నేను మీకు రాసి చూపిస్తాను. సో అంటే స్టోనేజ్లో, అంటే ఆ పురాతన కాలంలోనే వాళ్ళకు ఒక ఆలోచన ఉందన్నమాట. అంటే ఈ 30 వరకు కౌంట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ వాళ్ళకు వచ్చేసింది. సో తర్వాత మిడీవల్ టైంలో ఏం జరిగింది, సో అలా జరుగుతూనే ఉంది భారతదేశంలో ఇలాగా. మరి మన ఒక్క దేశమే కాదు కదా, భారతదేశం ఉన్నట్టే ఇంకా చాలా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో కూడా రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అక్కడున్న ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, అక్కడున్న ప్రజలు కూడా మ్యాథ్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎక్కువగా ప్రయోగాలు చేసినటువంటి దేశం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిల్లో ఈజిప్ట్. సో ఈ ఈజిప్ట్లో ఉండేటువంటి ఈజిప్షియన్స్ ఎక్కువగా దేని మీద పరిశోధన చేసేవారు అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఆస్ట్రానమీ. ఈ 3 వాళ్ళకి చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అనమాట. సో ఎక్కువగా వాళ్ళు శకునాలు నమ్మేవాళ్ళు. శకునాలు అంటే ఏంటి, పైనుంచి ఏదైనా నక్షత్రం రాలి పడుతుంది అనుకోండి, మనం నైట్ టైం పడుకున్నప్పుడు చూస్తే నక్షత్రాలు రాలి పడుతూ ఉంటాయి. ఆ రాలి పడినటువంటి నక్షత్రాలను చూసినప్పుడు మంచి జరిగితే ఓహో నక్షత్రం రాలి పడితే మంచి అని చెప్పేవాళ్ళు. ఒకవేళ చెడు జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చెప్పేవాళ్ళు, నక్షత్రం రాలి పడితే చెడు జరుగుతుందన్నమాట అని చెప్పేవాళ్ళు. అంటే ఇలా శకునాలు ఏర్పడినాయి. సో ఇవన్నీ అలాగే సూర్యుడు మార్నింగ్ ఇలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నైట్ టైం చంద్రుడు వస్తున్నాడు పైకి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు, ఎలా జరుగుతుంది ఇదంతా అని వాళ్ళకి తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మొదలైంది. సో ప్రతి ఒక్కళ్ళు అన్వేషించడం మొదలుపెట్టారు, కనుక్కోవటం మొదలుపెట్టారు. సో అలా మిడీవల్ టైంలో ఎక్కువగా పరిశోధనలు జరగటం వలన నెంబర్స్కి ఒక రూపం అనేది రావటం జరిగింది. సో ఈజిప్షియన్స్ కొంచెం ముందుకు వెళ్ళారు. మన వాళ్ళు ఏం చేశారు, స్టోనేజ్లో మీరు ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ, స్టోనేజ్లో 30 నెంబర్స్ వరకు కనిపెట్టారని చెప్పాను కదా. సో ఇక్కడ 30 నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి స్టోనేజ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కింద ఉన్నటువంటి స్టోనేజ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8
9 and 10. సో ఇక్కడ 10 నెంబర్స్ని నేను ఇక్కడ రాసి చూపించడం జరిగింది. వీళ్ళకి వాళ్ళు చాలా పేర్లు కూడా పెట్టారు. వాళ్ళు ఏం పెట్టారు? శావ్ అని, వ్యావ్ అని, జూ అని, రామ్ అని, శామ్ అని, అలా రకరకాలైనటువంటి పేర్లతో వీటిని పిలుచుకోవటం జరిగింది. సో అంటే వాళ్ళ నోటికి ఏమొస్తే అదనమాట. సో అలా పిలుచుకోవటం జరిగింది ఆ కాలంలో. సో ఇలా 30 నెంబర్స్ వరకు వాళ్ళు సింబల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. కానీ అవి గుర్తుంచుకోవడం చాలా కష్టం ఆ సింబల్స్ని. సో కాబట్టి అవి యాక్సెప్ట్ చేయలేకపోయింది నెక్స్ట్ వచ్చినటువంటి మిడివల్ టైం. సో మిడివల్ టైంలో ఏం జరిగింది అంటే, మిడివల్ టైంలో ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పాను? ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ, అంటే నెంబర్స్ మీద, అలాగే జ్యోతిష్య శాస్త్రం మీద, అలాగే ఖగోళ శాస్త్రం మీద ఎక్కువగా పరిశోధనలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టైంలో ఈజిప్షియన్స్ ఏం చేశారు అంటే, మనకి 1, 2, 3 ఇలా మన నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వీటికి వాళ్ళు బార్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. దాన్ని రాడ్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళు అంటే 1కి 1 రాడ్, 2కి 2 రాడ్స్, 3కి 3 రాడ్స్, 4కి 4 రాడ్స్, 5కి 5 రాడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. మరి 10కి 10 రాడ్స్ ఇచ్చేవాళ్ళు. అంతేనా? అయితే వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టారు. ఏంటి, ఇక ఇలా ఎన్ని రాడ్స్, ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని రాడ్స్ వేస్తూ వెళ్ళాలా అని అనుకున్నారు. సో అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే, అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన 10 అనే దాన్ని ఒక బేస్ చేసుకున్నారు. సో అలా ఫస్ట్ వాళ్ళు కనిపెట్టినటువంటి 10కి వాళ్ళు ఏమిచ్చారు అంటే, 10 అనే దాన్ని వాళ్ళు హార్స్ ఫుట్ అంటే గుర్రపు నాడ గుర్తుతో సూచించడం జరిగింది. అదే ఫస్ట్ అనమాట. ఫస్ట్ వాళ్ళు ఒక సింబల్ని ఉపయోగించడం జరిగింది. 10కి ఒక సింబల్ ఇచ్చారు వాళ్ళు. ఏంటిది అది? గుర్రపు నాడ లేక హార్స్ ఫుట్. సో నెక్స్ట్ 100కి కూడా ఒక సింబల్ ఇచ్చారు. ఏంటి అంటే అది స్పైరల్ రోప్. స్పైరల్ రోప్ దేనికి ఇచ్చారు? 100కి ఇచ్చారు. ఇలా వాళ్ళు 1000కి, అలాగే 10,000కి, ల్యాక్కి, 1 lakh కూడా వాళ్ళు సింబల్స్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ అలా సింబల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి నెంబర్స్ ఈజీ అయిపోయినాయి. ఎట్లా? 222 రాయాలనుకోండి, ఎట్లా రాయేస్తారు వాళ్ళు? 222 రాయాలంటే ఇప్పుడు 200s కాబట్టి 2 స్పైరల్స్, ఓకేనా? 22 రాయాలంటే 2 హార్స్ ఫుట్, 2 రాయాలంటే 2 రాడ్స్ అనమాట. చూడండి ఎంత ఈజీగా రాశారో అప్పట్లోనే వాళ్ళు నెంబర్స్ని. సో ఇలా వాళ్ళు నెంబర్స్ని రాయటం మొదలుపెట్టారు. రాయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం బాగా దాంట్లో ప్రయోగాలు అవి చేసిన తర్వాత మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి మరి లాస్ట్ వన్ ఏంటిది? అది మోడ్రన్ నెంబర్స్. మనం ఈరోజు చూస్తున్నటువంటి మోడర్న్ నెంబర్స్ రావడానికి కారణమైనటువంటి ఈ చరిత్ర మొత్తం మీరు ఈరోజు తెలుసుకున్నారు. సో ఇప్పుడు మనం వీటిని ఏమంటున్నాం? 6, 7, 8, 9, 0. ఇప్పుడు ఇవన్నీ కూడా మన మోడర్న్ నెంబర్స్ అనమాట. చూడండి, అంటే స్టోన్ ఏజ్లోనేమో అటువంటి గుర్తులు గీతలు పెట్టుకునేవాళ్ళు. మరి మిడివల్ టైంకి వచ్చేసరికి 10 బేస్ చేసుకొని వాటికి కొన్ని గుర్తుల్ని వాళ్ళు రకరకాల దేశాల వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక లాస్ట్కి వచ్చేసరికి మోడర్న్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ కాలంలో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి నెంబర్స్నే మోడర్న్ నెంబర్స్ అని పిలుస్తున్నాం. అవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. వీటిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే, అందరికీ తెలుసు, డిజిట్స్. ఏమని పిలుస్తున్నాం? డిజిట్స్. డిజిట్స్ అంటే కూడా తెలుసు మీకు, అంకెలు. డిజిట్స్ అంటే అంకెలు. సో ఇలా మనకి హిస్టరీ ఆఫ్ నెంబర్స్ని తెలుసుకోవటం ద్వారా చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఈ టాపిక్. అంటే స్టోన్ ఏజ్లో ఇలా ఉంది, మిడివల్లో ఇలా ఉంది, ఇప్పుడు మోడ్రన్లో మనం ఇలా రాస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇలా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా నేను బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక థియరం ఉంది. ఆ థియరం చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మరి ఒకరోజు ఒక సముద్రపు ఒడ్డున ఒక నాన్నగారు వాళ్ళ అబ్బాయి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుండగా పిల్లవాడికి డౌట్ వచ్చింది. డాడీ, ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఏది అని అడిగాడు. అడగగానే వాళ్ళ ఫాదర్ వెంటనే, అంటే ఎప్పుడూ కూడా తండ్రికి తెలియక కాదు, మీతో చెప్పించాలని, మీరు తెలుసుకుంటే తను ఆనందపడాలని కోరిక. సో ఎప్పుడూ కూడా తండ్రి ఏం చేస్తాడు అంటే కొడుక్కే టాస్క్ ఇస్తాడు. తిరిగి ఏం చెప్తాడు అంటే, నీకు తెలుసు
కాబట్టి నువ్వే ట్రై చేయి. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు, అది భూమి మీద అత్యంత శక్తివంతమైనది కాదు, అత్యంత బరువైనటువంటి యానిమల్ అని చెప్తాడు. అది ఏంటి అని అడుగుతారు వాళ్ళ అబ్బాయి. అడిగితే చెప్తారనమాట, ఈ ప్రపంచంలో అత్యంత వెయిట్ అంటే అత్యంత బరువైనటువంటి జంతువు ఏదైనా ఉంది అంటే అది నీలి తిమింగళం. సో అది మామల్ అంటే క్షీరదం, పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతుందన్నమాట. సో అది మామల్ అంటే దాని క్షీరదం అని పిలుస్తారు. అదే నాకు తెలిసి ఈ భూమి మీద అత్యంత స్ట్రాంగెస్ట్ అని చెప్తాడు. సో అయితే చెప్తాడనమాట, అంటే డాడీ ఖచ్చితంగా అది చాలా వెయిట్ ఉన్నది, బరువు ఉన్నది అంటే ఖచ్చితంగా అది కూడా స్ట్రాంగెస్ట్ అయి ఉంటుంది, కాబట్టి ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైంది నీలి తిమింగలం డాడీ అని చెప్తాడు. సో వెంటనే వాళ్ళ డాడీ ఏమంటారు అంటే, ఓకే నీలి తిమింగలం అన్నావు బాగానే ఉంది, మరి నీలి తిమింగలం ఇప్పుడు నీలి తిమింగలం అన్నిటికంటే వెయిట్ ఎక్కువ, 3000 కేజీలు, సుమారు 3 టన్నులు. మరి ఇక్కడ దీంట్లో అంటే ఈ సముద్రంలో వెళ్తున్నటువంటి ఈ షిప్లో సుమారు 30-40 టన్నులు వెయిట్ ఉంటుంది. మరి అప్పుడు ఇదే కదా స్ట్రాంగెస్ట్ అంటాడు అనమాట. అనగానే మళ్ళీ పిల్లవాడు సారీ డాడీ అట్లా కాదు, అయితే ఈ షిప్పే అన్నిటికంటే శక్తివంతమైంది అని చెప్తాడు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ మళ్ళీ క్వశ్చన్ చేయటం మొదలు పెడతాడు. ఏమనంటే, మరి షిప్పే అత్యంత శక్తివంతమైంది అయితే ఈ షిప్లోకి ఆ కంటైనర్స్, ఆ కార్గో కంటైనర్స్ ఎట్లా వచ్చాయి లోపలికి అని అడుగుతాడు. అనగానే మళ్ళీ వెంటనే స్ట్రైక్ అవుతుంది ఆ పిల్లవాడికి. మళ్ళీ ఏమంటాడు అంటే, కాదు డాడీ నేను ఫైనల్ చెప్తున్నా, ఇప్పుడు ఏంటి అంటే అన్నిటికంటే శక్తివంతమైంది క్రేన్ డాడీ, ఎందుకంటే క్రేనే ఈ కంటైనర్స్ మొత్తాన్ని దాంట్లో పెట్టింది అని చెప్తాడు అనమాట. అన్న తర్వాత మరి ఆ క్రేన్ని నడుపుతుంది ఎవరు నాన్న అని అడుగుతాడు మళ్ళీ ఫాదర్. అడిగితే అప్పుడు చెప్తాడు పిల్లవాడు ఏమనంటే, డాడీ దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, ఇదే ఫైనల్. పిల్లవాడు ఏం చెప్తాడు అంటే, మనిషి అందరికంటే శక్తివంతమైన వాడు డాడీ అని చెప్తాడనమాట. మరి ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లవాడి యొక్క ఆన్సర్ మనిషి దగ్గర ఆగిపోయింది, మరి మీ ఆన్సర్ చెప్పండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైంది ఏది? నేను చెప్పనా, మనిషి యొక్క మెదడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క మెదళ్ళ యొక్క ఆలోచనలు కలిస్తే ఒక కొత్త లోకాన్ని సృష్టించగలమట. అర్థమైందా? అంటే ప్రతి మనిషి విభిన్నంగా ఆలోచిస్తాడు. ఏ మనిషి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ప్రతి ఒక్క మనిషి ఒక రకంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి యూట్యూబ్, అలాగే మీరు చూస్తున్నటువంటి సెల్ ఫోన్, అలాగే మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకం, మీ చేతిలో ఉన్న పెన్, పెన్సిల్, మీ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళు, ఇవన్నీ కూడా ఎవరో ఒక మనిషి నిర్మించినటువంటివే, తయారు చేసినటువంటివే. కాబట్టి మనిషికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటి అంటే కొత్త వాటిని సృష్టించగలడు. సో మీరు కూడా కొత్త వాటిని సృష్టించాలి, అలాగే కొత్త వాటిని తయారు చేయాలి. సో ఆ దిశగా మీరు తయారవ్వాలి అంటే ఫస్ట్ మీరు ప్రతి ఒక్క విషయాన్ని లోతుగా నేర్చుకోవాలి. బేసిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటే కనుక మీరు ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవటం ద్వారానే ఆటోమేటిక్గా కొత్త విషయాల్ని కనిపెట్టగలుగుతారు. అర్థమైందా? సో కాబట్టి నెక్స్ట్ తీరంలోకి వెళ్ళే ముందు మీకు ఈ స్టోరీ చెప్పాలనిపించింది, చెప్పాను. సో ఇప్పుడు మరి మనం తీరంలోకి వెళ్దాం. ఆ తీరం ఎవరో సరదాగా చెప్పారు, అది కూడా మీకు సరదాగా షేర్ చేద్దామని ఈ విషయం చెప్తున్నాను. సో నెంబర్స్ ఎలా వచ్చాయి అంటేనంట, ఈ నెంబర్స్ చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ నెంబర్స్లో ఎన్నైతే యాంగిల్స్ ఉన్నాయో దాన్ని బట్టే ఆ నెంబర్కి పేరు వచ్చిందట. ఇక్కడ 1 యాంగిల్ ఉంది కాబట్టి 1, ఇక్కడ 2 యాంగిల్ ఉంది కాబట్టి 2, ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 3, ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4, ఇలా 5 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 5, అలాగే ఇక్కడ 6 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి, అంటే కోణాలు అనమాట, అంటే 2 మూలలు కలిసేటువంటి ప్రదేశాన్ని మనం కోణము లేక యాంగిల్ అని పిలుస్తాం. సో ఇక్కడ వాళ్ళు 2 మూలలు ఎక్కడైతే కలిసినాయో చూడండి, ఇలా వాళ్ళు చెప్పినటువంటి అంశం అన్నమాట ఇది. సో ఊరినే ఇది ఫన్నీ, ఇది నిజం కాదు. సో నేను కూడా మీకు ఊరినే షేర్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ని అడగండి ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయని, సరదాగా ఆడుకోవచ్చు మీరు. చూసారా? సో ఇలా 9 వరకు ఉన్నటువంటి వాటిలో ఏ నెంబర్కి అన్ని కోణాలు ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ అని పేరు పెట్టానని చెప్పారు. అలాగే ఇక లాస్ట్ వన్ ఏంటి, 0. మీ అందరికీ తెలుసు 0లో ఏ కోణము లేదు కాబట్టే ఇది 0 అయిందట.
ఓకేనా. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి సిల్లీ థీరం. అండ్ అంటే ఇది ఒక జర్నల్లో ఎవరో సంథింగ్ రాసి చూపించారనమాట. సో అది మీకు చెప్దామనేటువంటి విషయంతో ఇది మీకు చెప్పాల్సి వచ్చింది. ఓకే, సో మనం ఈరోజు హిస్టరీ ఆఫ్ నెంబర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ క్లాస్ నుంచి మన సిలబస్ ఏమైతే ఉందో ఆ సిలబస్లోకి వెళ్తాం. ఆ సిలబస్లోకి వెళ్తూ ప్రతి ఒక్క అంశాన్ని నీట్గా, చాలా క్లియర్గా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో, సో అందుకనే తొందరగా ఎడిటింగ్ అలాగే ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. అలాగే రాయటానికి అంటే స్కోప్ కూడా లేదు యాక్చువల్గా. సో ఇవన్నీ వెంటనే ప్రిపేర్ చేయటం ద్వారా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఏం లేకుండా నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మంచి అవుట్పుట్తో మీ ముందుకు వస్తుందని, మీరు ఖచ్చితంగా వర్మ ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.